వేల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ చాలా వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కరు మన ఇండియాలో ఎక్కువ శాతం 70% జీవనాధారం వ్యవసాయం. ఈ వ్యవసాయాలు వచ్చే వరకు ఎక్కువ మనకు సౌత్ ఇండియన్స్ ఎక్కువ పండించే పంట ఆహార పంట ఏదైనా ఉంటే వరి. ఈ వరి పంటలు ఏమైందంటే ప్రజెంట్ ఉన్న పాత కాలానికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఎడ్లతో దున్నే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. అరే వరి కోసే వాళ్ళు మనుషులతో కోసే వాళ్ళు ఇప్పుడు హార్వెస్టర్తో కోస్తున్నారు. బట్ నాటేయడం మాత్రం మనుషులతో నాటేసే వాళ్ళు ఇప్పుడు కూడా అదే మనుషులతో నాటేస్తా ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ నాటేసే మిషన్లు వచ్చినాయి, వెదజాల పద్ధతి వచ్చినాయి, బ్రాడ్కాస్టింగ్ చాలా రకాలు వచ్చినాయి. బట్ ఏంటంటే అవన్నీ కూడా సక్సెస్ చేసే ఒప్పుకుంటాయి. ఇక్కడ మన నాటేసే మిషన్కి వచ్చే వరకు ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు. అంటే సక్సెస్ లేదా కాదో లేదో ఎవరన్నా చూస్తే మీరు చెప్తాను విధంగా సక్సెస్ కాదని డౌట్ పడుతున్నారు. నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామం దేవేందర్ గారు అక్కడి నుంచి మన వరంగల్కి వచ్చి యూట్యూబ్లో వీడియో చూసి మిషన్ తెచ్చుకున్నారు. తెచ్చిన కొత్తలో కూడా చాలా మంది అతను కూడా ఈ మిషన్ ఏంది సక్సెస్ అని భయపడ్డాడంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ డాడీ కూడా భయపడ్డాడట. సరే అప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు దాంతో మిషన్ నాటేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంది, ఈ పంటలనే ఉన్నాం అతని దగ్గర, ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అతని ఎక్స్పీరియన్స్ ఉంది, అతని మాటల్లోనే విందాం. నమస్తే సార్. తమ్ముడు, అప్పుడు మీరు నాటేసే మిషన్ తీసుకున్నారు కదా, అసలు లాస్ట్ ఇయర్ కు ఎందుకు తీసుకోవాలనిపించింది? ఫస్ట్ అసలు ఈ కూలీలు బాధ పడలేకే నారేత మిషన్ తీసుకోవాలనుకున్నాం సార్. ఓకే. కూలీలు ఒక ఎకరం వేయాలంటే 4,500 నుండి 5,000 వరకు తీసుకుంటున్నారు. లాస్ట్ అసలు కూలీలు దొరకలేదు సార్. కనీసం ఒక 5 బ్యాచ్ల చుట్టూ తిరిగాము. తిరిగినా గానీ మాకు మనుషులు దొరకలా. సరే అని చెప్పి ఒక బ్యాచ్ కి డబ్బులు కట్టినా గానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారా గానీ రాలా. ఒకవేళ వచ్చినా గానీ 30 రోజులకి వేయాల్సిన నారుని వచ్చి 60 రోజులకి వేయాల్సి వచ్చింది. చాలా లేట్ గా వచ్చినారు. అంత పట్టింది, వేసినట్టు మళ్ళీ చనిపోయింది నారు. వీళ్ళతో యాగలాగా కనీసం డబ్బులు తీసుకున్న కాడికి టయానికి పని జరిగితే ఓకే, పని జరగట్లా, టైం ఎంత అయిపోతుంది రావట్లన్నారు. ఇంకా ఏదైనా ఎట్టయినా గానీ అని చెప్పి యూట్యూబ్ లో చూసి ర్యాలో నారేషన్ చూసి తీసుకోవాలనుకుని చెప్పి వచ్చి తీసుకున్నాం సార్. అప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం సక్సెస్ అంటా ఉన్నారు, కొంతమంది మీరు బయట ఫెయిల్యూర్ అని కూడా విని ఉంటారు. అంటే మా పొలాలకు సెట్ అవుతా నడుస్తా ఎంతవరకు దిగుబడి పొలాలు ఉంటాయి మీకు? మాకు మోకాల వరకు ఉంటది. అక్కడక్కడ కొన్ని దగ్గరలో మాత్రమే మూలలు ఏడైనా ఒకరా దిగబడతాయి. దిగబడిన ప్రాబ్లం లేదు సార్. ట్రాక్టర్ దిగబడే కాడ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. అలాంటి దిగుబడి పొలాలు కూడా భయపడి వచ్చి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలా నడిచినది? ఎట్లా మీకు వేసిన తర్వాత? వేసిన వరకే నీట్ గా జరిగింది సార్. ట్రాక్టర్ పాన్ కాడ కూడా నీట్ గా వేసింది. దిగబొట్టు పొలము, ఇసుక పొలము, గట్టి నేల అనే ప్రాబ్లమే లేదు. ఎటువంటి నేల అయినా సరే నీట్గా జరుగుతుంది. దాని వల్ల అయితే భయపడిన అవసరం లేదు. ఫస్ట్ భయపడరు నడుస్తా ఉన్నప్పుడు ఫస్ట్ లో అందరూ భయపెట్టారు సార్. అందరూ భయపెట్టారు. నాకే ఎందుకు తెచ్చానబ్బా అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా తెస్తానే ఉన్నారు. భయంతోనే పోయి తెచ్చుకున్నాను. కానీ ట్రై చేసినాక ఇప్పుడు అందరూ కలిసి ఫస్ట్ లో అదేం వస్తుంది, చిన్న నారుగా ఉంది, ఏం వస్తుంది ఏంది అని చెప్పి అందరూ భయపెట్టారు. అందరూ తిట్టారు. వేసిన తర్వాత ఇప్పుడు అది ఎదిగి ఒక నెల రోజుల తర్వాత వచ్చి అందరూ వచ్చి చూసి మాకేంటి అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి వేస్తాం అని చెప్పి చెప్తున్నాం సార్. ఇప్పుడు అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు, దీని వల్ల వేసుకోవాలనుకుంటున్నారు. ఈ నారేత వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని వేసుకున్నా గానీ ఆ చుట్లు మాత్రమే నీట్ గా వేస్తున్నారు. మధ్యలో మాత్రం దగ్గర మనం చూసేదానికి దగ్గరలో గెట్ల కాడ మాత్రం బాగా వేస్తున్నారు. మధ్యలో పోయే కొన్ని దూరం పెట్టేస్తున్నారు. వడ్లు అవ్వట్లేదు. టైం కూడా వస్తున్న పనులు ఇట్లా వస్తారు. మళ్ళా దీని వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సార్. చుట్టూలు ఎట్టయితే ఉంటది, నడికై మీద కూడా అదే విధంగా ఉంటది. దీంట్లో మనం మార్చి చేద్దాం, దూరం వేద్దాం ప్రాబ్లమే ఉండదు. ఎక్కడ చూసినా ఒకే ఉంటది. ఇది నాటేషన్ మిషన్. ఇప్పుడు నర్సరీ పోషన్ డిఫరెంట్ కదా, మీకు ఇంత ఐడియా ఉందా? దీన్ని ఏమన్నా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? దీని మీద ఏమి లేదు. ఇంత ముందంటే ఏమీ లేదు సార్. నాకే మిషన్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి ట్రయల్ చూపించి ఎట్లా చేయాలి ఏందని చెప్పి మొత్తం వాళ్ళే దగ్గరుండి అన్ని చేయించారు. నర్సరీ పోసే విధానం కూడా వచ్చినారు. మొత్తం వాళ్ళే వచ్చారు. యాతప్పుడు కూడా వాళ్ళే వచ్చారు. వాళ్ళే వచ్చి మొత్తం రెడీ చేసి చూపించి డౌట్లన్నీ క్లియర్ చేసి మా దగ్గర వేయించి పని నేర్పించి ఆ తర్వాత పోయారు. తర్వాత మీకు ఇబ్బంది ఏమనిపించలేదు? ఏ ఇబ్బంది ఏమనిపించలేదు. ప్రతిరోజు వాళ్ళు ఫోన్ చేసి మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? మొత్తం 30 ఎకరాల వరకు. 30 ఎకరాలు ఎన్ని రోజులు పట్టింది? 30 ఎకరాలకి రోజుకి 3.5-4 ఎకరాల మంది ఉండదు మిషన్ తో వేసినప్పుడు? మీరు మిషన్ తో వేసేదానికంటే ఇద్దరు ఉంటే
వేసేవాడికి ఒక కాలు నొప్పులు అయ్యి అట్లా ఉన్నా ఇంకో మార్చేసుకోవచ్చు. ఒక ఇద్దరు నారు తెచ్చుకోవడానికి సరిపోతారు. నలుగురు ఉంటే మొత్తం 4 ఎకరాలు వేసేసుకోవచ్చు. ఒకరిద్దరు అదే తక్కువ ఇటున్నా చేసి తెచ్చుకున్నందువల్ల మాత్రం చాలా యూజ్ అయింది సార్. నాకు ఒక్క కార్ లోనే దాంట్లో సగం డబ్బులు వచ్చేసింది. సగం ఎకరాల కంటే దరిదాపులో మీకు 1.5 లక్షల వరకు 1.5 వరకు పెట్టేవాళ్ళు. దీనికి 30 ఎకరాలకు 1.5 లక్ష అయ్యేది కదా. ఇప్పుడు ఎంత పెట్రోల్ ఖర్చు వచ్చినది? మేబీ ఇప్పుడు 30 ఎకరాలు అంటే ఒక 50 లీటర్లు, ఎకరాకు 2 లీటర్లు వేసుకున్నా 50 చిల్లర 60 లీటర్ల వరకు సరిపోతుంది సార్. పెట్రోల్ 6,000 పెట్రోల్ ఎకరాకి ఒక 200-300 పెట్రోల్ తో సరిపోతుంది. ఎకరా పొలం వేసుకోవచ్చు. 6,000 పెట్రోల్ కి అయిందంటారు 1,50,000. బయట జనరల్ గా దీనికైనా నారలు తీయడం అంతే కదా. 1,50,000 ఈ సీజన్ లో మొత్తం మీకు పెట్టిన పెట్రోల్ ఈ సీజన్ వేసామంటే మనం పెట్టుబడి వచ్చేసి మిషన్ మిగిలిపోద్ది. ఇప్పుడు మీకు మనుషులతో వేసినప్పుడు ఎన్ని బస్తాలు అయ్యేది? 70 కిలోలు. ఇప్పుడు ఎన్ని బస్తాలు అవుతా ఉన్నాయి? మనుషులతో వేసినప్పుడు 35 నుండి 40 వరకు బస్తాలు వేసాను. ఇప్పుడు మిషన్ తో వేస్తా ఉంటాయి. మిషన్ తో వేస్తే 45 బస్తాలు ఈజీగా. 2-3 బస్తాలు ఎక్కువ అవుతుంది. 3 బస్తాలు ఎక్కువ. కొంతమందికి ఏంటంటే గట్ల వెంబడి మిషన్ తో వేస్తుందా లేదా అని ఉంటుంది కదా. మీ గట్ల వెంబడి ఎంత వరకు వేసినది? ఎంత దూరం వరకు వేసినది? గట్లమ్మడంటే ఒక అడుగు మాత్రం వదిలేస్తారు సార్. సైడ్ యాంగిలర్ వస్తుంది కాబట్టి ఒక అడుగు వరకు దూరంగా పోతే, అది చిన్న గట్ల అయితే వారకల్లా వేసేసుకోవచ్చు. మీకు 30 ఎకరాలు కదా. చాలా మంది అంటే మిషన్ కొనాలంటే దానికి నర్సరీ పోయాలా, చాలా రిస్క్ అని అంటున్నారు కదా. మీరు 30 ఎకరాలకు వేయడానికి నర్సరీ పోయడానికి ఎంత కష్టపడ్డారు? ఏమైనా కష్టం అనిపించిందా? అది ఎంత మంది పట్టినారు? ఎక్కువ కష్టమే అవదు సార్. ఇప్పుడు మేమైతే ఒక 5 మందిని పిలిచాం సార్. 5 మంది 3 రోజులు పోసినారా? 3 రోజులు లెక్కన పోసాం. 3-4 రోజులు పోస్తుంటారు. ఎకరాకి మనుషులతో వేస్తే ఎకరాకి ఒక బస్తా లెక్కన ఒడ్లు పోసుకోవాల్సి వస్తుంది. సేమ్ ఒడ్లు 25 కేజీలే ఒక బస్తా లెక్కన, లేదంటే 30 కేజీలైనా ఒక బస్తా లెక్కన ఒడ్లు చల్లుకోవాల్సి వస్తుంది. ఓకే. దీనికి అదే 25 కేజీల బస్తాతో 2 ఎకరాలు వేసుకోవచ్చు. 2 ఎకరాల పొలాన్ని ఆ 25 కేజీల బస్తాతో వేసుకోవచ్చు. ఓకే. మిషన్తో నాటేయడం వల్ల ఇంకా యూజ్ ఏంటి? పురుగు మందుల ఖర్చు ఏమైనా తగ్గినదా మీకు? పురుగు మందులు మామూలుగానే కొట్టాం సార్ మేము. అంటే మనుషులతో ఏమైనా తగ్గించినారా? ఏమన్నా అంతే ఉందా? మరీ అంత మనుషులు అంతా కొట్టబలేదు, కానీ దీనికి సార్లు ఉంటాయి కాబట్టి గాలి ఫ్రీగా ఆడుతుంది. పురుగు మందుల్లో కూడా తగ్గుదల చూసిన 1 కోట 2 కోటలో తక్కువే. ఇంకోటి జనరల్ గా వేస్తా ఉంటే చిన్న వర్షాలు అప్పుడప్పుడు ఫ్లడ్స్ వచ్చి మీకు బాగా వర్షాలు వస్తా ఉన్నాయి కదా. నాటేసినప్పుడు వర్షాల దాని వల్ల ఏమైనా డ్యామేజ్ అనిపించింది? ఏం అవసరమే లేదు. ఒక్కరోజు నీళ్ళు అయినా 2వ రోజు పొలం మీద నీళ్ళు కానీ తీసేసామంటే ఏమీ ప్రాబ్లం ఏం లేదు. ఒరే అయినాక కూడా అడ్డం పడే అవకాశాలు ఎంత వరకు ఉంది మనుషులు దానికి పోల్చుకుంటే? దీనికైనా ఏం అడ్డం ఏముండదు, బాగా నీట్ గానే ఉంటాయి. చాలా ఇబ్బంది అనుకుంటారు. నారు పోయడం చాలా ఈజీ. మనం జనరల్ గా మనం చల్లినప్పుడు ఎందుకంటే కూలీల పద్ధతిలో చల్లినప్పుడు ఒక 2 గంటల్లో చల్లితే అయిపోద్ది అనే మైండ్ సెట్ లో ఉంటాం. దానికి ఒక 10 ఎకరాలు నాటు వేయాలంటే మళ్ళీ ఒక 4-5 కూలీలు పెట్టి నారు పీకుతూ ఉంటాం. అక్కడ పీకేవాల్సిన కూలను ఇక్కడ పోయడానికి పెట్టుకోండి. ముందు పెట్టుకుంటే అక్కడ వీళ్ళ ఈ పద్ధతిలో పీకాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ కూలలో సగం కూలు పెట్టుకున్నా ఇక్కడ పోయడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ చేసే వాళ్ళంతా 40-45 సంవత్సరాల ఏజ్ వాళ్ళు వేస్తా ఉన్నారు. ఇంకొక 2 ఏళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు కూడా వేయరు. ఈ బీహార్ కూలీలైనా వీళ్ళైనా వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు మొన్నటిదాకా 3,000 రూపాయలు అట్లా తీసుకుని వేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 4,500-5,000 నడుస్తుంది, 6,000 కూడా నడుస్తుంది కొన్ని ఏరియాలో. ఇంకొక 2 సంవత్సరాలు అయితే వీళ్ళు 6 కాక 7-8,000 కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి బీహార్ మీద ఆడపడ్డా ఇవన్నీ ఆడపడ్డా కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి గ్రహించండి, వడ్ల రేటు మనకు సంవత్సరానికి 100 రూపాయలు కూడా 200 కూడా పెంచే రేట్లు పెరిగాయి. కానీ ఈ కూలీలు ఆధారపడడం వల్ల వీళ్ళు కూలీలు సరైన టైం దొరకక మనకు అనుకున్న టైం దిగాక దిగుబడి తగ్గుతుంది. ప్లస్ అలా రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. వీటికి సొల్యూషన్ ఏంటంటే మీకు మిషన్ నాట అనేది ఇంపార్టెంట్. వాళ్ళ బ్రదర్ వాళ్ళ దగ్గరికి వచ్చి నమ్మకపోతే చూడండి, చూసిన తర్వాత వాళ్ళ అనుభవం ఉన్న తర్వాత, చూసిన తర్వాత వాళ్ళ పంట పొలాలను చూసిన తర్వాతనే నాటేసే మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు తీసుకున్నప్పుడు ఇక్కడ దగ్గరలో షోరూమ్ అంటే నాయుడుపేటలో ఉన్నది. మీకు అక్కడి నుంచి కదా షోరూమ్ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటారు, అక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా. ఇంత దూరం ఉన్నదా సర్వీస్ ఇస్తలేరని చాలా మంది కూడా మమ్మల్ని ఏంటంటే కొంతమంది కొందాలలో ఉన్నా కూడా షోరూమ్ ఎక్కడో గన్పూర్, వరంగల్, హైదరాబాద్ ఉంటుంది కదా, సర్వీస్ ఇస్తారా లేదా అని అనుకుంటా ఉన్నారు కదా. మీకు ఎట్లా సర్వీస్ ఇచ్చినారు అక్కడి నుంచి వచ్చి కూడా? వెంటనే ప్రతిరోజు ఓల్డేజ్ ఫోన్ చేసి ఎలా ఉంది ఏంది అని అడిగారు సార్. మనం ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పినామంటే 2వ రోజు అంతా వచ్చేసేది, వచ్చి చేసి సర్వీస్ కానీ ఇంజిన్ సర్వీస్ మొత్తం ఓల్డేజ్ చేసేది. దాంట్లో మనకి ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లం రావాలన్నా ఏమైతే పెద్ద ప్రాబ్లం ఏమి రావు సార్. ఆ టీత్ లో ఆరేసే పొల్లు ఏమన్నా రాళ్ళు తగిలి పోతే పోవచ్చు, వాటిని మనమే మార్చుకునేయచ్చు. లేదు 30 ఎకరాలు వేసినారు, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మీకు? ఏమన్నా మాకేం ప్రాబ్లం రాలేదు. ఓకే.
ఓకే అండి, ఇట్లా ఆలోచించండి. మేము ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎంత దూరం ఉన్నా కూడా మేము వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటాం. మీకు దగ్గర షోరూమ్ దగ్గర ఉండాలా దూరం ఉండాలని చూడకండి. ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే ఇప్పుడు మనకు ఒకప్పుడు హార్వెస్టర్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో ఉండే షోరూమ్లు, మనకి ఎప్పుడైతే మిషన్లు ఎక్కువ హార్వెస్టర్స్ ఎక్కువ అవుతా ఉన్నప్పుడు టౌన్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న మండలాలకు వచ్చినాయి. ఇది కూడా ఏంటంటే నాటేసిన మిషన్లు ఎట్ ఏ టైం ఒకటేసారి సేల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు అక్కడ కూడా షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకంటే వచ్చే వాళ్ళు ఫస్ట్ సేల్స్ అవుతూ ఉంటే మెషిన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటే మన మండల లెవెల్లో కూడా షోరూమ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఒక 1-2 ఇయర్స్ టైం పడుతూ ఉంటుంది. బట్ ఏంటంటే కొత్తలు కాబట్టి మీకు 1-2 ఇయర్స్ పెద్ద కొత్త కాబట్టి పెద్ద సమస్య లేదు. దానికి మేము రిపేరింగ్లు కూడా పెద్ద ఏం రావు 2-3 నెలల దాకా. సో ఈ విధంగా దగ్గర దూరం అని చూడకండి, మీరు వచ్చి సర్వీస్ ఒకసారి చూడండి. సర్వీస్ అయినా ఎక్కడ వచ్చి చేస్తూ ఉంటాం. మిషన్ నడపడం గురించి, మిషన్ నడపడం కూడా మేము మొత్తం నేర్పిస్తూ ఉంటాం. వచ్చి సక్సెస్ లేదా అని చూసిన తర్వాతనే మీరు వచ్చి ఇలాంటి రైతుల దగ్గరికి వచ్చి మిషన్ వచ్చి చూసిన తర్వాతనే బుక్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే కాలానికి ఈ రోజు పడ్డానికంటే ఇంకా రేపు రేట్స్ కూలర్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, అన్ని రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవాళ వచ్చిన పని రేపు మన వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వీళ్ళ వచ్చినట్టు ఎకరానికి సంవత్సరానికి 100-200 రూపాయలు కూడా వడ్ల రేట్లు పెరగవు, కానీ కూలీల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పని చేసే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. ఒకప్పుడు మన విలేజ్లలో వేసే వాళ్ళు 200-300 ఎకరాల పొలం ఉంటే పని చేసే వాళ్ళు 500-600 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడు 5-6 వేల ఎకరాలు నాటేస్తూ ఉన్నారు. బట్ చేసే వాళ్ళు 50 మంది కూడా లేరు. 50 మంది కాస్త ఇంకా 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకో 2-3 నెలలు అయితే శాత కాకుండా అయినప్పుడు సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మిషన్లకు అలవాటు పడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కూడా కొత్తలో వచ్చినప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో కొంచెం జాగ్రత్తగా నారసరి పోసుకుంటే ఇది 100% సక్సెస్. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా యూట్యూబ్లో ఛానల్లో ఓన్లీ నాటేసే మిషన్ల రైతుల అనుభవాలు సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి. ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా ఈ వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి చూడండి.